బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అంబటి రాంబాబు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్ అలాగే కస్టడీ పిటిషన్లపైన గుంటూరు కోర్టులో విచారణ జరగబోతుంది. ఇటు అంబటి రాంబాబును గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు అంబటి రాంబాబు పిటిషన్లపైన నేడు ఏపీ హైకోర్టులోనూ విచారణ జరగబోతుంది. ఇటు నగరం పాలెంలో అలాగే పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు క్వాష్ చేయాలని అంబటి పిటిషన్ వేశారు. సో మొత్తం మీద తనని కస్టడీకి ఇవ్వాలంటూ ఇటు పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. ఎట్ ద సేమ్ టైం తనకు బెయిల్ రావాలి అంటూ పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ రెండింటిపైన విచారణ జరగబోతుంది. అలాగే రాష్ట్రం మొత్తంగా ఆయన పైన 16 క్రిమినల్ కేసెస్ నమోదయ్యాయి. వాటన్నిటిని కూడా క్వాష్ చేయాలంటూ ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. ఒకసారి దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇవాళ విచారణలో ఇటు పోలీసులు కూడా అఫిడవిట్ దాఖలు చేశారా? కస్టడీలో ఉండాలి, ఇంకా కస్టడీకి ఇన్వెస్టిగేషన్ కోసం అని. ఓకే, కృష్ణమోహన్ మరి కాసేపట్లో అందుబాటులోకి రాబోతున్నారు. సో ఒకసారి మనం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే కనుక ఇటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతానికి అంబటి రాంబాబు ఉన్నారు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఆయనను రిమాండ్కి తీసుకున్నారు. ఇటు జనవరి 31న ఆయనను అరెస్ట్ చేశారు. మొత్తానికైతే ఫిబ్రవరి 15 దాదాపు 14-15 దాకా కూడా ఆయనని కస్టడీలో ఇటు సెంట్రల్ జైల్లోనే ఉంచాలి అంటూ ఇటు కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇటు పోలీసులు కస్టడీకి కావాలని కోరుతున్నారా? వాళ్ళు కూడా అఫిడవిట్ దాఖలు చేశారా హైకోర్టులో? కళ్యాణ్, అంబటి రాంబాబు విషయంలో ఈరోజు 2 పిటిషన్లు గుంటూరు కోర్టులో విచారణకు వచ్చే పరిస్థితి ఉంది. మరోవైపు హైకోర్టులో కూడా విచారణకు వచ్చే పరిస్థితి ఉంది. గుంటూరు కోర్టులో ఒకటి అంబటి బెయిల్ పిటిషన్, రెండవది పోలీసులు కస్టడీకి కావాలంటూ గుంటూరు కోర్టులో కూడా నేను పిటిషన్ వేశారు. అది ఈ రోజు విచారణకు వచ్చే పరిస్థితి. అంటే ఇప్పటికే 31 అరెస్ట్ చేశారు. దాదాపుగా 13 వరకు ఆయనకి రిమాండ్ ఉంటుంది. అంటే యాక్చువల్గా 14 రోజులు రిమాండ్ కాబట్టి 13 వరకు రిమాండ్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఆ నేపథ్యంలో పిటిషన్ కస్టడీకి ఈరోజు కోర్టు కస్టడీకి తీసుకుంటే బహుశా గుంటూరు కోర్టు కానీ ఇస్తే రేపు రావాల్సి వస్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం అంబటి రాంబాబుకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఏపీ హైకోర్టులో కూడా విచారణ వేశారు. దీంట్లో హైకోర్టులో రాంబాబు పిటిషన్ పై రోజు హైకోర్టులో కూడా విచారణ ఉంది. ఒకటి నగరపాలెం అలాంటి పట్టాపు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు క్వాష్ చేయాలనేది అంబటి తరఫున పిటిషన్ వేశారు. అది వేసి కూడా శుక్రవారం వేశారు కాబట్టి అది సోమవారానికి వాయిదా పడింది. అంటే ఈ రోజు వాయిదా పడింది. ఈ రోజు హైకోర్టులో ఈ రాంబాబుకి బెయిల్ అండ్ ఏదైతే కేసులు ఉన్నాయో వాటిని క్వాష్ చేయాలనేది అంటే నగరపాలెం అలాగే పట్టాభిపురంలో దీని మీద దాదాపుగా కేసులు పెట్టారు. మొత్తం మీద ఇప్పటి వరకు 32 కేసులు ప్రధానంగా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. వివిధ ప్రాంతాల్లో రాష్ట్రం మొత్తం మీద కూడా అప్పటి రాంబాబు మీద 32 కేసులు పెట్టడం. ఈ 32 కేసులకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ప్రధానంగా పట్టాభిపురం, నగరపాలెం ఈ 2 పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా కేసులు క్వాష్ చేయాలని హైకోర్టులో వాదనలు ఉన్నాయి. సో ఈ రోజు విచారానికి వస్తే ఒకవేళ హైకోర్టులో కానీ బెయిల్ ఇవ్వచ్చు అని చెప్తే పరిస్థితి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. తర్వాత క్వాష్లు చేసుకుంటారు, తర్వాత ఫాలో లేదు. ఒకవేళ హైకోర్టులో ఇప్పటికి బెయిల్ ఇవ్వలేమని చెప్పినా, రెండవది గుంటూరు కోర్టు కస్టడీకి తీసుకోమని ఆదేశించిన, అంటే ముందు హైకోర్టులో ఇది బెయిల్ ఉంది కాబట్టి హైకోర్టులో ఈ రోజు విచారణ మీద కొంత వేచి ఉంటుంది. లోకల్ కోర్టు కూడా ఇది హైకోర్టు విచారణ ఈ రోజు ముందే జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. బహుశా విచారణ కానీ రేపటికి ఎల్లుండికి వాయిదా వేస్తే గుంటూరులో కోర్టు కస్టడీకి తీసుకునే అవకాశం అయితే ఉంది. మరి గుంటూరు కస్టడీ ఈ రోజు కానీ చెప్తే రేపు పోలీసులు రాజమండ్రి జైల్లో ఉన్న అంబటిని ఏమైనా కస్టడీకి తీసుకుంటారా లేదా అప్పటికే కొన్ని పీసీ వారెంట్లు 32 కేసులు కట్టారు కాబట్టి తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. బట్ ఈరోజు గుంటూరులోను అలాగే విజయవాడలో అమరావతిలో ఉన్న హైకోర్టులోను వచ్చే ఫలితాలు అంటే వచ్చే విచారణ ఏ విధంగా ఉంటుంది, లేదు వాయిదాలా లేకపోతే దాని మీద ఏమైనా డెసిషన్ వస్తుందా కోర్టులో వచ్చే తీర్పులు బట్టి
ఫర్దర్ యాక్షన్ అంబటే పరిస్థితిలో ఉంటుంది కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, ఒక్కసారి ఇటు అంబటి రాంబాబుకి మరొక షాక్ అని చెప్పుకోవాలి. అంబటి రాంబాబుపై పీటీ వారెంట్ని కూడా గుంటూరు కోర్టు జారీ చేసింది కదా. మరి గత ఏడాది నవంబర్లో 12న జరిగిన ఆందోళనలో ఇటు పీపీపీ మోడల్ మెడికల్ కాలేజెస్కి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి ఆయన బ్యారికేడ్లు తోసుకొని వెళ్ళడం, అక్కడ పోలీసుల విధులను అడ్డుకునే ప్రయత్నం చేయడం, వీటన్నిటికీ గాను ఇటు పీటీ వారెంట్ కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. అంబటి పైన మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 36 కేసులు ఉన్నాయి. ఈ పీటీ వారెంట్లో కూడా ఇటు ఫిబ్రవరి 12 లోపల ఆయనని హాజరుపరచాలని చెప్పారు. ఆయన ఏమైనా కోర్టుకి హాజరయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఆల్రెడీ ఈ పీటీ వారెంట్స్ దాదాపుగా నాకు తెలిసి ఒకటి కాదు 15 పీటీ వారెంట్లు ఉంటాయి అతని మీద. ఇటువంటి కేసులు పోలీసుల వాదనకు దిగడం లేదు, తర్వాత దారిలో అతను వెళ్ళేటప్పుడు పోలీసులతో ఆర్గ్యుమెంట్ జరగడం, ఇట్లాంటివి దాదాపుగా పీటీ వారెంట్లే అతని మీద 15 పీటీ వారెంట్లు ఉన్నట్టుగా మనకున్న సమాచారం. వీళ్ళు ఒక్కొక్క పీటీ వారెంట్ ఒక్కొక్కసారి వేస్తారు. ఎందుకంటే అంబటిని ఇంత త్వరగా బయటికి రాకూడదు అనుకున్న టైంలో ఏం చేస్తారు, ఒక్కొక్క పీటీ వారెంట్ ని బయటికి తీస్తారు. ఒక్కొక్క పీటీ వారెంట్ ని తీసి ఆ పీటీ వారెంట్ ని ఈ రోజు నిన్న పీటీ వారెంట్ కూడా ఇస్తే తర్వాత మళ్ళీ ఎప్పుడైనా బెయిల్ వచ్చే అవకాశం ముందు ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక పీటీ వారెంట్. ఇది పోలీసులు యాజ్ యూజువల్ గా ట్యాకిల్ చేసే వ్యవహారమే. ఏదైనా ఈ గవర్నమెంట్ లో అయినా సరే అధికార పార్టీ ఆదేశాలను ఖచ్చితంగా పోలీసులు ఫాలో చేస్తుంటారు కాబట్టి ఆ దిశగానే ఇది పీటీ వారెంట్ల వ్యవహారం నడుస్తుంది. అయితే ఈరోజు గుంటూరు కస్టడీకి తీసుకుంటారా, హైకోర్టులో ఏదైనా బెయిల్ వచ్చే అవకాశం ఉందా, దాన్ని బట్టి చూడాలి. ఒకవేళ హైకోర్టులో కానీ బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటే సో ఈ పీటీ వారెంట్లు ఇవన్నీ కూడా తర్వాత వేసుకుంటారు కోర్టులోకి. బట్ ఇప్పుడు వాటికి హాజరు కావడమో లేకపోతే ఇటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఏదేమైనా ఈరోజు కొంత గుంటూరు కోర్టు ఏ విధంగా ఇస్తుంది, లేకపోతే హైకోర్టులో విచారణ ముగిసిన తర్వాత విచారణ దానికి రిజల్ట్స్ కి వాయిదా వేస్తారా, లేకపోతే ఈ రోజు ఏమైనా డెసిషన్ తీసుకుంటారా అనేది కూడా తెలియదు. బట్ మొత్తం మీద అంబటికి సంబంధించిన వ్యవహారంలో ఈ రోజు రెండు కీలకమైన పరిణామాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు అంబటి రాంబాబు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ, ఇటు ఫిబ్రవరి 13 దాకా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండబోతున్నారు. మొత్తానికైతే దానికి సంబంధించి ఆయన ఇటు బెయిల్ గురించి ఇటు కోర్టుని ఆశ్రయించారు. మరి ఇవాళ గుంటూరులోని ఒక మొబైల్ కోర్టులో ఆయన హాజరుపరిచే అవకాశం ఉందా? 2 కేసులు ప్రస్తుతానికైతే వాదనకు రాబోతున్నాయి. ఇటు ఆయన బెయిల్ పిటిషన్, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు పోలీసులు కస్టడీని కోరుతూ కూడా అఫిడవిట్ కూడా దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఈ రెండింటికి సంబంధించిన హీరింగ్ రాబోతుంది. మరో పక్కన ఇటు నవంబర్లో జరిగిన సంఘటన, నవంబర్ 12న జరిగిన సంఘటన, ఏదైతే నవంబర్ 12న ఇటు పీపీపీ మోడల్ మెడికల్ కాలేజెస్కి సంబంధించి పీపీపీ మోడల్ గురించి ఆయన ఆందోళనలో పాల్గొనడం, అక్కడ బ్యారికేడ్లను తోసుకొని వెళ్ళడం, పోలీసుల డ్యూటీకి భంగం కలిగించాడంటూ మొత్తానికైతే అతని మీద మరొక పీటీ వారెంట్ కూడా ఇటు రిలీజ్ అయింది. సో ఒకవేళ బెయిల్ వచ్చే అవకాశం ఉంటే మరొక పీటీ వారెంట్తో మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొంది ప్రస్తుతానికి గుంటూరు డిస్టిక్ కోర్టుకి సంబంధించి. ఒకసారి మనం చూస్తే కనుక ఇవాళ 2 పిటిషన్స్ గురించి ఇవాళ విచారణ జరగబోతుంది. ఒకవేళ బెయిల్ వచ్చినా మరి పీటీ వారెంట్తో నవంబర్లో జరిగిన సంఘటనకు సంబంధించి పీటీ వారెంట్తో మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.